Hi, today we have an interesting success story of Jayalakshmi. Currently, she is studying BTech fourth year at Aditya College and she got placed at Twinkle Lab as a graphic designer. Now, let us see her success story. Hi, Jayalakshmi. Hi, sir. Yeah, how are you? I'm fine, sir. How are you, sir? I'm good, I'm good. So, first of all, congratulations that you got placed. So, can you please introduce yourself? Yeah, sir. Hello, sir. I'm Jayalakshmi. I'm from Kakinada. I'm pursuing my Bachelor of Technology in Aditya College of Engineering and Technology. నేను ఇక్కడికి యాక్చువల్గా డోంట్ నో నాకు అబౌట్ యూఐఎస్ నుంచి నాకు నిజంగా ఏమీ తెలియదు సార్, జీరో నాలెడ్జ్. అండ్ అసలు నార్మల్ గా బయట పోస్టర్స్ అవి చూడడం తప్ప ఎలా చేస్తారు అది ఇది అని చూసుకోవడం తప్ప దాని గురించి నేర్చుకోవాలని ఉండేది, కానీ నేర్చుకోవడానికి అవ్వేది కాదు. బయట ఎప్పుడైనా ట్రైనింగ్ తీసుకుందామన్నా కూడా నాకు తెలియదు, చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరు. Okay. యాక్చువల్ గా జాబ్ వస్తుందని అయితే నేను అనుకోలేదు నిజంగా, ఎందుకంటే నాకు కాంపిటీషన్ గా ఇక్కడ చాలా మంది ఉన్నారు. బాయ్స్ ఉన్నారు, మెయిన్ గా గర్ల్స్ వాళ్ళు కూడా ఉన్నారు. సో కాంపిటీషన్ అనిపించింది, రాదు అనుకున్నాను, లేదా కొంచెం లేట్ అవుతుంది అనుకున్నాను. బట్ లక్కీగా చాలా ఫాస్ట్ గా వచ్చింది సార్. అసలు ఫస్ట్ డిజైనింగ్ కే వెళ్దామని అనుకున్నాను, బట్ పేరెంట్ ఒప్పుకోలేదు సార్. సో అలాగా బీటెక్ వచ్చాను, సబ్జెక్ట్స్ అయ్యి అవుతున్నాయి. సడన్ గా మీరు సెకండ్ ఇయర్ లో వచ్చారు సార్. అవును. నిజంగా వచ్చినప్పుడు ఓకే ఒక అనిపించింది, యా నాలో కొంచెం చెప్పడానికి ఇలా వచ్చారు, జాయిన్ అవుదామని నాకు అనిపించింది. పేరెంట్ అడిగాను, ఇంకా సెకండ్ ఇయర్ అయితే ఉన్నావు కదా, ఇంకా సబ్జెక్ట్స్ ఇంకా చాలా ఉంది, అది అవగొట్టు తర్వాత చూద్దాం అన్నారు. ఓకే అని ఆగిపోయాను. మళ్ళీ థర్డ్ ఇయర్ లో వచ్చారు. ఇంక ఇలా కాదు, దేవుడు నాకు మళ్ళీ ఒక ఛాన్స్ ఇచ్చాడు, దాన్ని వదులుకోవడం ఎందుకని ఇంకా ఏడ్చి మమ్మీని ఇంకా అలాగా చాలా బతిమాలి ఎలాగా జాయిన్ అవుదామని చెప్పి అడిగాను సార్. అడిగి ఇంకా లాస్ట్ మమ్మీని అలా ఒప్పించి సబ్జెక్ట్స్ కూడా క్లియర్ చేసుకున్నాను. అసలు డిజైనింగ్ కి రావడానికి కారణం ఫస్ట్ సబ్జెక్ట్స్ క్లియర్ చేసుకున్నాను. మీరు చెప్పారు సార్ సబ్జెక్ట్స్ కి దీనికి సంబంధం లేదన్నారు, కోడింగ్ ఉంటది, ఒక ఫ్రీగా ఉంటుంది, స్ట్రెస్ ఉండదు అన్నారు. బట్ మా మమ్మీకి అది చెప్పినా అర్థం కాదు, ఎందుకంటే మమ్మీ మైండ్ అంతా బీటెక్ సబ్జెక్ట్స్ అదే మైండ్ ఉంది. సో ఎలాగన్నా మా మమ్మీ కోసం అన్నా సరే, లేదా నా కోసం అని కూడా కాదు, మమ్మీ కోసం కూడా సబ్జెక్ట్స్ క్లియర్ అయిపోయింది సార్ నాకు. సో సబ్జెక్ట్స్ క్లియర్ అయిపోయిన తర్వాత జాగ్రత్తగా మమ్మీ దగ్గరికి వెళ్ళి కన్విన్స్ చేసి ఇలాగన్నా నేను రావాలని మమ్మీని కన్విన్స్ చేసి ఇంకా అలా ఆన్లైన్ జాయిన్ అయ్యాను సార్. బట్ ఆన్లైన్ జాయిన్ అయిన తర్వాత నాకు అంతలా అనిపించలేదు సార్. అంటే అప్పుడు ఎగ్జామ్స్ అవుతున్నాయి కంటిన్యూషన్ గా, ఇటు ఇంకా ఇంట్లో వర్క్ అది ఆ పనిలో ఉంటాయి కదా సార్. సో అలాగా టైం మేనేజ్మెంట్ చేసుకోలేకపోయాను ఆన్లైన్ క్లాసెస్ కి. అండ్ నేను చేయాల్సిన ఒక అసైన్మెంట్ ఒక 1 వీక్ 1.5 వీక్ అలా అయిపోయేది సార్. నార్మల్ గా ఒక రోజు కూర్చుంటే అయిపోతుంది, బట్ అలా ఎక్స్టెండ్ చేసి అలా అయిపోతుంది. సో ఇలా కాదు, టైం వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి ఎలాగన్నా ఒకసారి మీరు అప్పుడే ఇంటర్న్షిప్ అనే మాటతో అది మనకి ఇంటర్న్షిప్ ద్వారా మనకి మళ్ళీ ఇక్కడ పెట్టారు సార్, మీరు ఆఫ్లైన్ పెట్టారు. ఆఫ్లైన్ వైజాగ్ అనగానే మమ్మీ అసలు పక్క ఊరికి పంపించడానికి ఆలోచించేది, అసలు ఊరికి పంపించడానికి ఆలోచించేది. అలాంటిది వైజాగ్ ఎలా పంపిస్తానా అన్నది. చాలా బతిమాలి, ఇంకా డిజైనింగ్ కోసం మొత్తం నా మైండ్ అంతా డిజైనింగ్ మీద ఉంది, ఎలాగైనా నేర్చుకోవాలని. సో అలాగనే మమ్మీని కన్విన్స్ చేసి ఆఫ్లైన్ కి వచ్చాను. వన్స్ ఆఫ్లైన్ కి వచ్చిన తర్వాత చాలా చేంజెస్ చూసాను సార్. చాలా అంటే చాలా, ఆన్లైన్ కి ఆఫ్లైన్ కి చాలా డిఫరెన్స్ ఉంది. మనీ అన్న సంగతి పక్కన పెడితే, మనీ లేకుండా మనం స్టడీస్ కి స్కూల్ అన్నా బీటెక్ అన్నా ఏదైనా మనం మనీ పెట్టే చదువుతున్నాం, ఎవరైనా మనీ పెట్టే నేర్పిస్తారు. సో అందరూ మనీ గురించి ఆలోచించి ఆగిపోతున్నారు. ఇప్పుడు ఆ మనీ గురించి ఆలోచించి ఆగిపోకుండా కొంచెం అడ్జస్ట్ అయ్యి మనీ పెట్టి ఆఫ్లైన్ లో నేర్చుకుంటే వాళ్ళు ఖచ్చితంగా హై స్టాండర్డ్స్ లో ఉంటారని నాకు అర్థమైంది సార్. నాకు జాబ్ వస్తుంది అసలు అనుకోలేదు, నిజంగా వచ్చింది సార్, చాలా హ్యాపీ. దట్స్ రియలీ గుడ్. అండ్ మీరు మమ్మల్ని ట్రస్ట్ చేసినందుకు అండ్ యూ గాట్ గుడ్ ప్లేస్మెంట్, ఐ కెన్ టెల్. మీకు వచ్చిన ప్లేస్మెంట్ కూడాను లైక్ మీ ఫ్యామిలీకి పరంగా యూ కెన్ స్టే అండ్ యూ కెన్, ఇట్స్ అ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ, అది మీకు చాలా అడ్వాంటేజ్, రైట్? సో అసలు మీ ఫ్యామిలీ వారు ఎలా ఫీల్ అయ్యారు మీరు చెప్పగానే జాబ్ వచ్చింది? అసలు ఫస్ట్ ఇలా వచ్చిందని కానీ మమ్మీ చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. అంటే ఒకేసారి ఏడ్చేసింది మమ్మీ. అసలు జాబ్ వస్తున్నప్పుడు మమ్మీ కూడా అనుకోలేదు. ఆల్రెడీ నాకు ప్లేస్మెంట్ అనేది వచ్చింది కాలేజ్ లో, బట్ ఇక్కడికి ఇలా వచ్చిన తర్వాత ఇంకా హ్యాపీగా ఫీల్ అయింది, ఎందుకంటే జాబ్ రాదేమో అని భయపడి బాధపడ్డది. వన్స్ జాబ్ వచ్చిన తర్వాత కన్నీళ్ళు అలా వచ్చేసింది సార్. మమ్మీ చాలా అయితే చాలా హ్యాపీగా ఉంది సార్. అండ్ ఇప్పుడు నాకు వచ్చిందని చెప్పి మా చెల్లి కూడా జాయిన్ అవుదాం అనుకుంటుంది. మా చెల్లిని కూడా జాయిన్ చేద్దామని చూస్తున్నాను సార్. మమ్మీ కూడా జాయిన్ చేద్దామని చూస్తుంది. మీరు 1 వీక్ అయింది అనుకుంటా కదా జాబ్ లో జాయిన్ అయ్యి?
సో 1 వీక్ అయింది. సో ఎలా ఉంది జాబ్? మీరు మన పర్పులియన్ కోర్సెస్ నేర్చుకునే దానికి మీకు ఎలా యూస్‌ఫుల్ అయింది? అట్ ది సేమ్ టైమ్ మనం క్లాసెస్ చెప్పినప్పుడు ఎలా అయితే లైక్ ఒక క్లాస్‌లా కాకుండా ఒక కంపెనీలో ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటదో అలా ఇచ్చాం కదా! సో దానివల్ల మీకు యూజ్ ఎలా అయింది ఇక్కడ? సార్. నిజం చెప్పాలంటే ఇప్పుడు కొంతమంది చాలా మంది ఐ మీన్ ఇంట్రోవర్ట్స్ ఉంటారు. చాలా వరకు ఇంట్రోవర్ట్స్ ఉంటారు. అది ఇప్పుడేంటంటే కంపెనీస్‌కి వెళ్ళేసరికి వాళ్ళ వర్క్ అయితే బావుంటుంది. బట్ వాళ్ళ ఇంట్రోవర్ట్ వల్ల కమ్యూనికేషన్ అనేది ఉండదు. యెస్. బేసిక్‌గా ఒక సార్‌తో గాని, మనకి వేరే క్లయింట్స్‌తో గాని కమ్యూనికేషన్ ఉండదు. యెస్. ఈ పర్పుల్ లైన్‌లో ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడం కోసం ఎవ్రీ సాటర్‌డే లేదా వీక్‌కి ట్వైస్ అలాగా ఒక మీట్ పెట్టి ఇలాగా కమ్యూనికేషన్ స్కిల్స్ కోసం ఒకళ్ళనొకళ్ళు ముందుకి పుష్ చేసి ఆహ్, అది తప్పా రైటా ఏదైనా సరే ఇంగ్లీష్‌లో మాట్లాడడం నేర్పించారు సార్. అలా నేర్పించడం వల్ల ఇప్పుడు జాబ్‌కి అది బాగా యూజ్ అయింది. నాకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంది. బట్ నాకు స్టేజ్ ఫియర్ ఉంది సార్. ఆ స్టేజ్ ఫియర్ ఇక నాకు మొత్తం క్లియర్ అయిపోయింది. యాక్చువల్‌గా స్టేజ్ ఫియర్ అయితే చాలా వరకు పోయింది సార్. నేను ఫేస్ టు ఫేస్ మాట్లాడగలుగుతున్నాను. మీతో ఇప్పుడు నేను మీతో మాట్లాడాలన్నా సరే భయపడి ఆగిపోయేదాన్ని సార్. అవును. దీనివల్ల ఇన్‌స్టిట్యూషన్ వల్లే నేను కొంచెం మీతో ఫేస్ టు ఫేస్ మాట్లాడగలుగుతున్నాను. మీకిప్పుడు ప్లేస్‌మెంట్ వచ్చింది. నౌ మీ ఫ్రెండ్స్ మీతో మాట్లాడి ఏమైనా లైక్ అప్రిషియేషన్ ఇచ్చారా? ఎలా అనిపించింది? సార్ యాక్చువల్‌గా చెప్పాలంటే నిజంగా మీరు అడుగుతున్నారు. ఇలాగా ఇన్‌స్టిట్యూషన్‌లో నాకు ఇలా 2 జాబ్స్ వచ్చాయని చెప్పేసి అదేదైతే వాళ్ళకి తెలిసిందో ప్రతి ఒక్కళ్ళు వచ్చి కంగ్రాచ్యులేషన్స్ అది ఏ ఇన్‌స్టిట్యూషన్‌లో కొంచెం చెప్పండి. నేను కూడా జాయిన్ అవ్వాలని ఉంది అని ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సార్. సార్. దట్స్ నైస్. చాలా హ్యాపీగా ఉంది. యాహ్! మీరు ఇంటర్వ్యూకెళ్లారు కదా! ఇంటర్వ్యూ స్ట్రాటజీ మీరెలా ఫాలో అయ్యారు? లైక్ మనం ఎలా హెల్ప్ చేసాం? పర్పులేన్ ద్వారా మీరు ఒక కంపెనీకి ఇంటర్వ్యూకెళ్ళిన తర్వాత ఎన్ని స్టేజెస్ అటెండ్ అయ్యారు? ఎన్ని ఇంటర్వ్యూస్‌కి ఇంతవరకు ఎళ్లారు? యాక్చువల్‌గా అయితే నేను ఒకటే ఇంటర్వ్యూ తీసుకున్నాను. యాక్చువల్‌గా ఒక ఇంటర్వ్యూ నేను లాస్ అయిపోయాను. నేను ఒక ఇంటికి వెళ్ళడం వల్ల లాస్ అయిపోయాను. లేదంటే అదే అటెండ్ అవుదును. బట్ ఒకటే ఇంటర్వ్యూ నేను అటెండ్ అయ్యాను సార్. ఆ ఇంటర్వ్యూలోనే క్రాక్ చేశాను. ఓకే. అదంతా మీ వల్లే సార్ నిజంగా దట్ క్రెడిట్ గోస్ టు యూ సార్. సో, ఇంటర్వ్యూలో క్వెషన్స్ ఎలా అడిగారండి? లైక్ ఎన్ని రౌండ్స్ అయ్యాయి? క్వెషన్స్ ఎలా అడిగారు? సో, మీరు దానికి ఎలాగా ఆన్సర్ చేశారు? యాహ్! అకార్డింగ్ టు గ్రాఫిక్ డిజైనింగ్ కాబట్టి నాకు గ్రాఫిక్ డిజైనింగ్ రోల్ వచ్చింది కాబట్టి వాళ్ళు గ్రాఫిక్ డిజైనింగ్ సంబంధించి ప్రతిదీ పాయింట్ టు పాయింట్ అడిగారు సార్. వాళ్ళు మెయిన్‌గా కమ్యూనికేషన్ స్కిల్సే గ్రాప్ చేసుకుంటున్నారు. మన సెల్ఫ్ ఇంట్రోలోనే మన కమ్యూనికేషన్ స్కిల్స్ వాళ్ళు చూసుకుంటారు ఫస్ట్ థింగ్. మన కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మన సెల్ఫ్ ఇంట్రో మెయిన్ ఇంపార్టెంట్ సార్. సెల్ఫ్ ఇంట్రోకి అయిన తర్వాతే వాళ్ళు ఓకే వీళ్ళు ఇంగ్లీష్ బాగుంది కంటిన్యూ అవుదామని చెప్పేసి ఇంకా అలాగా గ్రాఫిక్ డిజైన్ లో ప్రతిదీ టూల్స్ గురించి కానీ మెయిన్ బేసిక్ క్వశ్చన్స్ సార్. వీళ్ళు ఎందుకంటే ఫ్రెషర్ కాబట్టి ఎక్కువ అడగట్లేదు. సో భయపడాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. వీడియో అరేంజ్ చేసి చేయించినప్పుడు ఇలాగా మీరు దీన్ని ఎలాగా బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేస్తారు ఇలాంటి ఈ చిన్న చిన్న స్టేజెస్ అలా అయింది సార్ ఇంటర్వ్యూ అంతా నాకు. దట్స్ నైస్. సో, మీకు మనం ఇచ్చిన ట్రైనింగ్ లైక్ ఈ ఫస్ట్ డే 1 నుంచి అందరితో ఇంటరాక్ట్ అవ్వడం, డే 1 నుంచి మీకు వీడియో కెమెరా ఆన్ చేయడం, ఐ మీన్ కమ్యూనికేట్ అవ్వడం ప్రతి ఒక్కటి మీకు బాగా యూజ్‌ఫుల్ అయ్యాయి అయితే ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు. సార్. యాహ్! దట్స్ రియల్లీ గుడ్. లైక్ మేము ఇది స్టూడెంట్స్‌కి చాలా మందికి చెప్తాము. సో, వి ఆస్క్ దెమ్ టు పోస్ట్ ఇన్ లింక్డ్ఇన్, బీహాన్స్‌లో పోస్ట్ చేయడం, పోర్ట్‌ఫోలియో బిల్డ్ చేయడం, రెజ్యూమే ప్రతి ఒక్కటి చెప్తాం. మీరు డే 1 నుంచి మీరు లింక్డ్ఇన్‌లో పోస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ అట్ ది సేమ్ టైమ్ నౌకరీలో అప్లై చేయడం స్టార్ట్ చేశారు. మీరు నౌకరీలో అప్లై చేసిన తర్వాత ఎన్ని రోజులకి మీకు కాల్స్ రావడం స్టార్ట్ అయ్యాయి? మీరు సెల్ఫ్‌గా చేశారు కదా! పర్పులేన్ కాకుండా మీకు నౌకరీలో కూడా మనం ఆప్టిమైజ్ చేసాం. సో, మీకు ఎన్ని రోజులకి కాల్స్ వచ్చాయి స్టార్ట్ అయ్యాయి? సార్ నౌకరీలో అప్లై చేసిన వెంటనే ఒక 2-3 డేస్ లో అలాగ వెంటనే వచ్చాయి సార్ యాక్చువల్ గా. ఓకే. వాళ్ళు కొన్ని అంటూ మనం తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది కదా సార్. జాబ్ దగ్గరగా తీసుకోవాలని కొంతమంది అనుకుంటారు. దూరంగా ఉండి ఎక్కువ శాలరీ రావాలని అనుకుంటారు. అవును. సో అలాగా నేను నాకు నాకు కన్వీనియంట్ గా ఉండే కంపెనీస్ కి ఎక్కువగా పెట్టుకున్నాను సార్. లైక్ హైదరాబాద్ అవి కన్వీనియంట్ గా ఉన్నవి తీసుకుని పెట్టుకున్నాను. సో ఆటోమేటిక్ గా నాకు మన పెట్టుకునే ఇన్ఫర్మేషన్ మన స్కిల్స్ బట్టి చూసుకుంటుంది సార్ నౌకరీలో గానీ ఎక్కడైనా సరే మనం ఏదైతే స్కిల్స్ మెన్షన్ చేసామో దాన్ని బట్టి వాడు బేస్ చేసుకొని వాడు సెలెక్ట్ చేసుకుంటాడు. ఓకే. చాలా మంది స్కిల్స్ చూసుకొని మీరు స్కిల్స్ లో పెట్టారు అండ్ మీ రెజ్యూమ్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే జాబ్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏదైనా తీసుకుంటాడంటే అది రెజ్యూమే సార్. సో అలాగా రెజ్యూమ్ వాళ్ళు చూసుకొని అంటే వాళ్ళకి ఏం కావాలో దాన్ని బట్టి వాళ్ళన్ని తీసుకొని నౌకరీలో ఇంకా వెంటనే కాల్స్ వచ్చాయి సార్.
ఓకే. సో, అలాగా లక్కీగా ఒకటి తీసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్నాను. దాన్ని తీసుకున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నారు. అది చాలా ప్లస్ అయింది నాకు యాక్చువల్‌గా. యెస్. అండ్ డైరెక్ట్ ఫేస్ అయితే అంటే డైరెక్ట్ అలా అయితే మనకి హాస్టల్ గురించి ఆటి గురించి ఆలోచిస్తారు. లక్కీగా నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చింది. ఆహ్, ఇంట్లో ఇంట్లో హ్యాపీగా ఏసీలో అనిపిచ్చింది. కూర్చొని చేసుకున్నట్టు యాహ్! అవుతుంది. అవునవును. దట్స్ అలా దట్స్ అవుతుంది యాక్చువల్లీ సార్. హెల్ప్‌ఫుల్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ రైట్? సింగిల్ పేరెంట్. సో, మీ సింగిల్ పేరెంట్ కాబట్టి మీరు ఇంట్లో ఉండి మీ ఫ్యామిలీని చూసుకోవచ్చు. సో, అండ్ యూ కెన్ వర్క్ యాస్ వెల్. సో, అది మీకు చాలా అడ్వాంటేజ్. చాలా అడ్వాంటేజ్ అవుతుంది సార్. యెస్. యెస్. దట్స్ రియల్లీ గుడ్. సో, మీకు లింక్డ్ఇన్ ఆప్టిమైజేషన్ చేయించాం. సో, అది మీకు ఎంతవరకు వర్కౌట్ అయింది? కమ్యూనికేషన్ గాని, నెట్వర్కింగ్ బిల్డ్ చేసుకోవడానికి గాని? యాహ్! సార్. లింక్డ్ఇన్ యాక్చువల్‌గా మనకి స్టార్టింగ్‌లో లింక్డ్ఇన్ చూడగానే ఏంటి అంతా కొత్త కొత్తగా ఉంది అనుకున్నాం. యాక్చువల్‌గా లింక్డ్ఇన్ నేను స్టార్టింగ్‌లో యూజ్ చేశాను. దాన్ని మళ్ళీ ఆపేసాను సార్. చాలా ఇయర్స్ అయిపోయింది. ఓకే. మళ్ళీ ఇక్కడికొచ్చిన తర్వాత లింక్డ్ఇన్‌లో పెట్టిన తర్వాత మన కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా బిల్డ్ చేసుకుంటున్నాం అనేది తెలుస్తుంది సార్. ఎందుకంటే మనం పెట్టే ప్రతి నోట్ మన కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి ఏంటని చూసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. యెస్. అండ్ మనం చేసిన వర్క్ పెట్టడం వల్ల అటు నుంచి అపోనెంట్స్ లేదా క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పటికప్పుడు రిఫర్ చేస్తూ ఉంటారు. అవన్నీ చూసి మనకి కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. యెస్. యాహ్! మనకి కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ కొంచెం ఇంప్రూవ్ అవుతున్నట్టున్నాయి. వెదర్ రైట్ ఆర్ రాంగ్ అన్నీ చూసుకొని పెట్టుకుంటాం సార్. సో, అలాగా యాహ్! లింక్డ్ఇన్ వల్ల నాకు చాలా యూజ్ అయింది. నిజంగా చాలా యూజ్ అయింది. అండ్ మనకి నార్మల్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లోని వీటిల్లోనూ ఫాలోవర్స్ కన్నా నాకు లింక్డ్ఇన్‌లోనే ఎక్కువున్నారు. ఓకే. ఓకే. యాహ్! అలాగా బావుంది దట్స్ సార్. లింక్డ్ఇన్ అయితే చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. ఎందుకంటే సగం మనం కమ్యూనికేషన్ స్కిల్స్ గ్రాప్ చేసుకోవడానికి లింక్డ్ఇన్ అయితే మెయిన్ అవును. అవును. పాయింట్స్. అది మన కమ్యూనికేషన్ స్కిల్స్ మనం పెట్టే మెసేజ్ గాని, లేదా మనం చూసే మనం వేరే వాళ్ళు పెట్టేది చూసడం కానీ, ఏదైనా సరే లింక్డ్ఇన్ మనకు బాగా యూజ్ అవుతుంది. సో, ఇప్పుడు ఆహ్, ఆఫ్‌లైన్ మెంటర్స్ ఉన్నారు కదా! సో, యాహ్! ఆఫ్‌లైన్ మెంటరింగ్‌కి ఔట్ ఆఫ్ 5 మీరెంతిస్తారు? యాహ్! 5/5 సార్. ఓకే. చెప్పాను కదా సార్! నాకు వాళ్ళ వల్లే కొంచెం నేను అన్నీ ఫాస్ట్‌గా నేనైతే స్టార్టింగ్ అయితే నేను చాలా ఇంట్రోవర్ట్ సార్. నిజంగా చెప్పేస్తున్నాను. నేను చాలా ఇంట్రోవర్ట్. నాకు గమ్మున కలవడానికి అయ్యేది కాదు. బట్ మెంటర్స్ ఏంటంటే మేమున్నాము. నేను దగ్గరుండి చెప్తాము. మీకేమైనా డౌట్ ఒక్కసారి కాకపోతే మీరు 100 సార్లన్నా అడగండి. మేము చెప్తాము. మాకు ప్రాబ్లమ్ ఏం లేదు. మేమున్నదే అందుకు. అని ప్రతీదీ కూర్చోబెట్టి అన్ని చెప్పేవారు సార్. అదే నిజంగా వాళ్ళు చాలా హ్యాట్స్ ఆఫ్ టు మెంటర్స్ సార్ నిజంగా. వాళ్ళు చాలా గ్రేట్ జాబ్ సార్ వాళ్ళు. చెప్తున్నారు సార్. ఓకే. చాలా ఇప్పుడు ఎల్ఎంఎస్ ఎలా మీకనిపించింది? ఎల్ఎంఎస్‌లో ఏఐ యూజ్ చేశారు కదా! ఎల్ఎంఎస్ వీడియోస్ మనకి చాలా యూజ్‌ఫుల్ అవుతుంది సార్. అంటే మనం నార్మల్‌గా చేసేయడం కన్నా ఎల్ఎంఎస్ వీడియో చూసి చేస్తే మనకి ఒక క్లారిటీ ఉంటుంది. మనం ఏం చేయాలి? ఫస్ట్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? అనేది తెలుస్తుంది. మనం నార్మల్‌గా చేసుకుంటూ వెళ్ళిపోతే అవును. దానికి మీనింగ్ ఉండదు. ఎందుకంటే మనకి ఎల్ఎంఎస్‌లో ప్రతి డీటెయిల్ టు డీటెయిల్ ఎవ్రి పాయింట్ టు పాయింట్ ఉంటుంది సార్. నేను ఎల్ఎంఎస్ ఎప్పుడు వీడియో చూసినా ఖచ్చితంగా నోట్స్ అయితే పెట్టుకుంటాను. ఓకే. ఇప్పటికి ఆ నోట్స్ నా దగ్గర ఉంది. ఓకే. ఎవ్రి పాయింట్ టు పాయింట్ ఆ నోట్స్ రాసుకునేదాన్ని సార్. ఎందుకంటే చెప్పలేము సార్. మనకి ఎల్ఎంఎస్ వల్ల ఏంటంటే సడెన్‌గా ఇంటర్‌వ్యూస్ వస్తాయనుకోండి సార్. వాళ్ళు ఇంటర్‌వ్యూ అనంగానే మనకి మెంటర్స్ పక్కన కూర్చొని చెప్పరు కదా సార్. అవును. మనమే చూసుకోవాలి. అవును. అలా చూసుకోవాలంటే మనం ఒక బుక్ పెట్టుకుంటే, ఆ బుక్ మనం రిఫర్ చేసుకుంటూ ఉంటే, ఆ ఇంటర్‌వ్యూ టైమ్‌కి మనం వెంటనే చెప్పగలుగుతాం. యెస్. యెస్. సో, అలా చెప్పగలగాలి అంటే మనం ఒక వీడియో టైప్ గాని, లైక్ ఇలాంటివేమైనా చూస్తే మనకొక క్లారిటీ ఉంటుంది. ఎప్పటికప్పుడు మర్చిపోకుండా ఉంటాం. యెస్. ఎల్ఎంఎస్‌లో ఏంటంటే సార్ నార్మల్‌గా వీడియోస్ అంటే ఒకసారి చూస్తే ఆగిపోయేటట్టు ఉంటుంది. బట్ ఎల్ఎంఎస్ అలా కాదు. మనకి ఎన్ని సార్లు కావాలన్నా అన్ని సార్లు చూసుకోవడానికి అవుతుంది. అవును. రిపీటెడ్‌గా ఉంటుంది. దానికంటూ ఇంత సేపే చూడాలంటూ ఏమీ లేదు. మనకు నచ్చినప్పుడు చూడొచ్చు. మనకెప్పుడు కావాలంటే అప్పుడు నేర్చుకోవచ్చు. సో, ఎల్ఎంఎస్ అయితే నాకు చాలా యూజ్‌ఫుల్ అయింది సార్. ఆ నోట్స్ వల్లే నేను అవన్నీ ఇంటర్వ్యూ టైమ్‌కి అన్నీ చూసుకున్నాను ఓకే. కాబట్టి యాహ్! ఇంటర్వ్యూ చేయగలిగాను సార్. సో, చాలా మంది స్టూడెంట్స్ ఇంట్రోవర్ట్స్ ఉంటారు మీరు చెప్పినట్టుగానే. మాకు క్వెషన్స్ అడగరు. విచ్ మీన్స్ లైక్ మెంటర్స్‌కి క్వెషన్స్ అడగరు. సో, దే ఆస్క్ ఆర్య. ఆర్య క్వెషన్స్ అడుగుతారు. ఎల్ఎంఎస్‌లో రిపీటెడ్‌గా క్లాసెస్ వింటారు. అట్ ద సేమ్ టైమ్ ప్రాక్టీస్ చేస్తారు. సో, దట్స్ రియల్లీ గుడ్ దట్ యూ హ్యావ్ యూజ్డ్ ఎల్ఎంఎస్ అండ్ ఆర్య అండ్ ఎవ్రీథింగ్. అదే సార్. యాహ్! అదే వెరీ యూజ్‌ఫుల్ సార్. ఎందుకంటే మనకి డౌట్ ఉన్నప్పుడు మనం వెంటనే మెంటర్స్ గాని వాళ్ళని అడగలేము. ఆ అవును. టైంకి ఏదైనా యూజ్‌ఫుల్ అవుతుందంటే అది ఆర్య మాత్రమే. ఆర్యని మనం ఏదైనా ప్రతి చిన్న డౌట్ అది తెలుగులో అడిగినా, ఎలా అడిగినా దానికది రిఫర్ చేసుకొని మనకి కరెక్ట్ ఆన్సర్ ఇస్తుంది. మనకి యెస్. ఎలా కావాలంటే అలా ఇస్తుంది. సో, ఆర్య అయితే వెరీ యూజ్‌ఫుల్ సార్. ఎల్ఎంఎస్ అండ్ ఆర్య రెండూని. నిజంగా యాహ్! సార్. ఇట్స్ యాహ్! గ్రేట్ సార్. సో, మీరు ఫస్ట్ ఇనీషియల్‌గా మనం వర్క్‌షాప్ కండక్ట్ చేసినప్పుడు వచ్చారు కదా!
అప్పుడు Yes. అసలు సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో కోడింగ్ లేకుండా జాబ్స్ వస్తాయంటే ఇలా వస్తాయని ఎక్స్‌పెక్ట్ చేశారు. ఇప్పుడు వచ్చిన తర్వాత మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇదేంటిది డిజైనింగ్ అంటున్నారు, కోడింగ్ లేదంటున్నారు. ఏంటి నాకర్థం కాలేదు. అసలు జాబ్ వస్తదా అనుకున్నా అసలు. ఎందుకంటే కోడింగ్ ఉంటుంది, కన్ఫర్మ్‌గా ఉంటుందా అన్నారు. మీరేమో ఒకేసారి కోడింగ్ లేదు, ఫ్రీగా ఉంటుంది, బావుంటుందన్నారు. సరే ఒకసారి చూద్దాం, ట్రై చేద్దామని చూసాను. సడెన్‌గా జాబొచ్చింది వితౌట్ కోడింగ్. కోడింగ్ లేకపోతే అంటూ నేను నా జాబ్ కూడా సార్ ఫ్రీగా, స్ట్రెస్ అంటూ ఏం లేదు సార్. వాళ్ళు చెప్పే వర్క్ అయితే చేయాలి. బట్ కోడింగ్ లేకుండా వర్క్ అది ఉంది కాబట్టి కొంచెం నాకు చాలా ఫ్రీ అండ్ పీస్‌ఫుల్‌గా ఉంది సార్. ఓకే. యాహ్! సార్. కోడింగ్ లేకుండా జాబ్ వచ్చిందని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్. నేను చెప్పినా కదా సార్, నాకు ప్రెజెంట్ మాటలు కూడా రావట్లేదు. ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలో కూడా తెలియట్లేదు. ఓకే. జాబ్ సో, వచ్చానంటని. మీకిప్పుడు అర్థమైంది రైట్? కోడింగ్ లేకుండా కూడా చాలా జాబ్స్ ఉంటాయి. సో, దాంట్లో యాహ్! ఒకటి యూఐ యూఎక్స్ డిజైనింగ్ రోల్ అండ్ గ్రాఫిక్ డిజైనింగ్ రోల్ రైట్? వన్స్ అగైన్ కంగ్రాచ్యులేషన్స్ ఫర్ యువర్ ప్లేస్‌మెంట్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ. థాంక్ యూ. సీ యూ.